అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. దివ్యాత్మ స్వరూపులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ కూడా ఆయురారోగ్యము, ఆనందము, సంతోషము, దివ్యత్వంతో, సుఖ సంతోషాలతో వదిలని కోరుకున్నాండి. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ వడ్డాది శ్రీదేవి అండి. నేను హోలిస్టిక్ హెల్త్ అండ్ వెల్నెస్ స్పీకర్, అలాగే వైబ్రేషన్ హీలరు, ఎనర్జీ మెడిసిన్ ప్రాక్టీషనర్, నేచురోపతి డాక్టరు, ఆయుర్వేద స్పెషలిస్ట్ అండ్ ఫుడ్ రీసెర్చ్ సైంటిస్ట్. సో మొట్టమొదటి కనుక చూస్తున్నట్టుగా కనుక నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు చాలా పవర్ఫుల్ అయినటువంటి టాపిక్. మెయిన్గా ఏంటంటే స్పిరిచువల్ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి మెయిన్గా ఈరోజు మోక్ష ఏకాదశి అని చెప్తారండి. December 1. ఓకేనా. సో ఇక్కడ ఓవరాల్గా నెంబర్ ఎనర్జీస్ కూడా చూసుకుంటే కనుక 111 ఎనర్జీస్ వస్తాయి అన్నమాట. సో అలాగే ఏంటంటే మనం ఏదైతే సంకల్పించుకుంటామో మేనిఫెస్ట్ చేసుకోవడానికి మన విషెస్ కావచ్చు, పాస్ట్ లైఫ్ కర్మాస్ రిమూవ్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం హెల్త్ ఇష్యూస్ సఫర్ అయితే కనుక దాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే పితృదోషాన్ని క్లియర్ చేసుకోవచ్చు. మనీ ఎనర్జీస్ కంటే ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్, బ్లాకేజెస్ అవి కూడా క్లియర్ చేసుకోవచ్చు. పిల్లలు పర్టికులర్గా చదువులు అభివృద్ధి చెందడానికి, అలాగే మెయిన్గా జాబ్లో సక్సెస్ రావడానికి, ప్రమోషన్స్ రావడానికి, అట్లనే ఒక హౌస్ ఏదైనా కన్స్ట్రక్ట్ చేయాలన్నా కూడా హౌస్ని ఏదంటే డ్రీమ్ హౌస్ ఏదైతే ఉందో అది కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా చేసుకుంటే చక్కగా మనము మన సంకల్పాలు ఏవైతే ఉంటాయో అవి ఫాస్ట్గా నెరవేరడానికి ఈ ఒక్క రోజు కనుక మనం రెమెడీ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ విషెస్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగే మనకి 2026 ఏదైతే ఉందో ఇయర్ అంతా కూడా, సో 2025లో చాలా రకాలుగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో ఈవెన్ ఏంటంటే మనీ బ్లాకేజెస్ కానీ, లేకపోతే ఇయర్ అంతా కూడా అన్ని రకాలుగా అభివృద్ధి, సక్సెస్, మనీ ఫ్లోకి, అలాగే ఫైనాన్షియల్ బ్లాకేజెస్ క్లియర్ చేయడానికి అన్ని రకాలుగా ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉండాలి. ఓకేనా. అందరితో కూడా హ్యాపీనెస్తో ఉండాలి అనుకుంటే కనుక ఈరోజు చక్కగా ఈ ఒక్క రెమెడీ ఈ స్పిరిచువల్ ఎనర్జీస్తో కనెక్ట్ అయితే మీకు అద్భుతంగా పనిచేస్తుంది. సో మనం వీడియోలోకి వెళ్తే కనుక మెయిన్గా మోక్ష ఏకాదశి. సో మోక్ష ఏకాదశిలో మనకి మెయిన్గా మనకి పౌర్ణమి కూడా వస్తుంది 5th. సో ఈ పౌర్ణమి తాలూకు ఎనర్జీస్, పౌర్ణమికి మనకి ఎప్పుడు కూడా ఏంటంటే పౌర్ణమి స్టార్ట్ అయ్యే 3 రోజుల ముందు నుంచి మనకి ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది, డివైన్ ఎనర్జీస్ అనేవి ఉంటాయి. అలాగే ఏకాదశి రోజు కూడా చాలా ఎక్కువ ఇక్కడ మనకి యూనివర్స్ నుంచి అద్భుతమైనటువంటి చైతన్య శక్తి, కాస్మిక్ ఎనర్జీ మనకి రిలీజ్ అవుతుంది. సో ఈ టైంలో గనక మనం ఏదైతే సంకల్పించుకుంటాం, అలాగే ముక్కోటి దేవతలు తాలూకు బ్లెస్సింగ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అట్లానే మనకి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సో వీళ్ళు ముగ్గురు దేవతల తాలూకా ఎనర్జీస్ ఉంటాయి. అలాగే మనకి లక్ష్మీదేవి, సరస్వతిదేవి, పార్వతీదేవి ముగ్గురు కూడా. సో ముక్కోటి దేవతలు, పంచభూతాలు కూడా మనకి యాక్టివ్గా ఉంటాయి. సో పంచభూతాల తాలూకా ఎనర్జీస్ కూడా మనం ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చు. సో ఈరోజు మనకి మెయిన్గా నవగ్రహాలతో ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా క్లియర్ చేసుకోవచ్చు. పితృదోషంతో ఉన్న వాళ్ళు కూడా పితృదోషాన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో 2026 బ్యూటిఫుల్, వండర్ఫుల్ ఇయర్ కింద మనము ఈరోజే మేనిఫెస్ట్ చేసుకుంటే మీకు ఇయర్ అంతా కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏమి లేకుండా మనము క్లియర్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఏం చేయొచ్చు అంటే మెయిన్గా మనము చక్కగా కావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి ఈవినింగ్ మనకి అంటే అక్కడ మనకి ఏ గుడి అయినా పర్వాలేదండి. సో విష్ణు దేవాలయం అయితే ఇంకా మంచిది. సో అక్కడికి వెళ్ళి చక్కగా మనకి రావి చెట్టు దగ్గర మీరు ఒక 11 ప్రదక్షిణలు చేసుకోవాలి. సో ఇక్కడ 11 ప్రదక్షిణ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఏదైతే సంకల్పించుకుంటారో అవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా అనుకొని చక్కగా ఏం చేస్తారంటే అక్కడ చీమలకి, ఓకేనా, సో చీమలకి పంచదార కానీ లేకపోతే బెల్లమైనా సరే అంటే కొంచెం ఒక 2-3 స్పూన్స్ అనుకుంటే కనుక అట్లా సో పెట్టి మీరు అక్కడ సంకల్పం చేసుకోండి. సో మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇష్యూస్, మనీ బ్లాకేజెస్, అలాగే మెయిన్గా ఏంటంటే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం డిసీజెస్తో సఫర్ అవుతాయి కనుక అవన్నీ కూడా క్లియర్ అయిపోతున్నాయని మనసులో సంకల్పం చేసుకుని, అలాగే పిల్లలు మెయిన్గా ఫోన్ ఎడిక్షన్స్ కాటికి ఎక్కువగా మ్యాక్సిమం ఏంటంటే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫోన్స్తో పట్టుకొని పిల్లలు చాలా వరకు ఎడిక్ట్ అయిపోతున్నారు. సో అవి కూడా క్లియర్ అయిపోవాలని మనసులో సంకల్పం చేసుకుని తల్లిదండ్రులు ఎవరైనా సరే వేయొచ్చు.
అట్లానే ఏంటంటే మెయిన్గా రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఉన్నా కూడా సంకల్పం చేసుకొని అక్కడ 11 ప్రదక్షిణ చేసి అక్కడ పెట్టేసేయండి. సో చీమలు ఎప్పుడైతే తింటాయో ఆటోమేటిక్గా మీకు బ్లెస్సింగ్స్ అంటూ ఉంటాయి. సో అలాగే రావి చెట్టు దగ్గర ఏంటంటే బ్రహ్మ, విష్ణు, మహేష్ ముగ్గురు దేవతలు మనకు అక్కడ ఉంటారు కాబట్టి చక్కగా ఆ సంకల్పాలు మీరు ఏదైతే సంకల్పించుకుంటారో 111% మీకు ఈజీగా క్లియర్ అవుతుంది. అలాగే ఏం చేస్తారంటే ఈరోజు వీలైనంత వరకు ఉపవాస దీక్ష పెట్టుకుంటే మంచిది. సో లేదు మేము చేయలేము అనుకుంటే కనీసం 16 గంటలు అయినా సరే ఉపవాస దీక్ష అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు, అదైనా చేసుకోండి. సో ఇక్కడ ఉపవాసం చేసుకుంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకు అంటే మనకి ఆ భగవంతుడితో కనెక్ట్ అవుతాం. సో ఉపవాస దీక్ష చేయడం వల్ల ఏంటంటే ఉపవాస అంటే ఏంటి, భగవంతుడికి దగ్గరగా ఉండడం. అట్లానే ఏంటంటే మనము ఏదైతే తీసుకుంటామో ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారాన్ని కూడా మనము సంకల్పం చేసుకొని తీసుకోవడం వల్ల అంటే ఇక్కడ ఏమంటారంటే నెగిటివిటీ అంటే మనకి హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో పాస్ట్ లైఫ్ కర్మస్, సో మనకు ఆరోగ్యం కూడా మనకి పాస్ట్ లైఫ్తో కనెక్ట్ ఉంటుంది. సో దీర్ఘకాలిక రోగాలతో సఫర్ అవుతున్నారంటే పాస్ట్ లైఫ్లో మనటువంటి చేసినటువంటి కర్మలే. సో ఆ కర్మలు ఏదైతే ఉందో పాస్ట్ లైఫ్ కర్మలు అన్నీ కూడా ఈ రోజుతో అన్నీ పోతాయని చెప్పి మనసులో సంకల్పం చేసుకోండి. అట్లనే పంచభూతాలతో కనెక్ట్ అవ్వడానికి చక్కగా ఒక ఆవు నెయ్యితో దీపం వెలిగించుకోండి. సో దీపం ఎక్కడేంటి పంచభూతాలతో కనెక్ట్ అవ్వడం అంటే మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని మనము అక్కడ దీపం రూపంలో పెట్టడం. సో ఫైర్ ఎలిమెంట్, సో పంచభూతాలతో మనకి నీరు అంటే ఇక్కడ మనకి ఏదైతే నీరు ఎలిమెంట్ ఏదైతే ఉందో నీరుతో మనం చక్కగా సంకల్పం చేసుకోండి. సో ఇక్కడ దీపం పెట్టి అలాగే అగరబత్తి అలాగే వేయించి అట్లానే ఒక మనం ఏమిటంటే ఏదైనా సరే ఫ్రూట్ ఏదైనా సరే పెట్టండి. మీకు అట్టుపళ్ళు అయితే మంచిది, ఎందుకంటే మనకి భగవంతుడితో ఫాస్ట్గా కనెక్ట్ అయ్యేటువంటిది. సో చక్కగా పెట్టండి. దాంతో పాటు ఏం చేస్తారంటే అగరబత్తులు అవి ఇచ్చిన తర్వాత మీరు మనసులో సంకల్పం చేసుకోండి. సో ఎలాగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. సో గ్లాస్ ఆఫ్ వాటర్లో తీసుకొని ఆ వాటర్ ఏదైతే ఉందో ఆ నీటి ఎందుకంటే మన నీటికి హై అమౌంట్ ఆఫ్ పవర్ ఉంటుంది. ఎందుకు? బికాజ్ నీటికి మెమరీ ఉంటుంది. సో మనం ఏదైతే సంకల్పించుకుంటామో 111% ఫాస్ట్గా అవుతుంది అన్నమాట. సో అక్కడ ఏం చేస్తారంటే ఈ సంకల్పం చేసే ముందు ఒక అద్భుతమైనటువంటి డివైన్ ఎనర్జీ నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ని మీరు చార్ట్ చేసుకోండి. సో ఈ నెంబర్ని చార్ట్ చేసుకోండి. సో మీరు ఏదైతే సంకల్పించుకుంటున్నారో మనీ ఫ్లో కావచ్చు, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోయాయని మనసులో అనుకోండి. అట్లానే ఏంటంటే పిల్లలు పర్టికులర్గా అభివృద్ధి చెందాలి, వారికి చదువుల్లోని అలాగే వాళ్ళు ఏదైతే వాళ్ళ మనసులో ఏదైతే గోల్ ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటే అవి కంపల్సరీగా రీచ్ అవ్వాలని మనసులో అనుకోండి. అట్లానే ఒక హౌస్ కావాలన్నా కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అలాగే ఫైనాన్షియల్ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అయిపోయి. సో ఇలా మీకు ఏది మనసులో అనుకుంటే మీరు ఏ కోరిక అయితే ఉందో అది 4418 అనేటువంటి నెంబర్ని ఒక 11 times చాంట్ చేయండి. సో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని 44 అంటే 4418 ఇదేంటంటే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవ్వడానికి ఈ రోజు పర్టికులర్గా చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. అలాగే మన బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ చక్రాస్ ఏవైతే ఉంటాయి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, కనహత, విశుద్ధి, ఆగ్నేయ చక్ర, సహస్రం, ఈ చక్రాస్ అన్నీ కూడా క్లెన్స్ అయిపోతాయి, క్లీన్ అయిపోతాయి అన్నమాట. సో ఆరోగ్య భాస్కరాయిచ్ అనేటువంటి అనుకోండి మనసులో. అలాగే ఇక్కడ మెయిన్గా ఆ మంత్రాన్ని చక్కగా ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఇది 108 times చేసుకోండి. సో తాగే ముందు మట్టుకు కంపల్సరీగా 4418 అనేటువంటిది చాంట్ చేసుకుని ఒక 11 times చాంట్ చేసుకుని మా సంకల్పాలు అన్నీ కూడా నెరవేరని అనేసి మనసులో సంకల్పం చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి చక్కగా నీరు తాగండి. సో నీరు ఫీల్ అవ్వండి ఏంటంటే ఏదైనా సరే దోషం అంతా కూడా రిలీజ్ అయిపోయింది, పితృదోషం అయినా సరే ఏదైనా కూడా. సో మీ నెగిటివిటీ అంతా రిలీజ్ అయిపోయింది. ఓన్లీ ఐఎమ్ రిసీవింగ్ అన్లిమిటెడ్ ప్రాస్పారిటీ, అన్లిమిటెడ్ అబండెన్స్, సక్సెస్, డివైన్ పవర్ ఈజ్ విత్ ఇన్ మీ అని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని చక్కగా తాగండి. తాగిన తర్వాత హ్యాపీగా రిలాక్స్డ్గా కళ్ళు మూసుకొని మనకి జ్ఞానముద్రలో 108 times ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఇది పాట రూపంలో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటున్నారంటే ఇక్కడ ఆ ఎనర్జీ అన్నది యాక్టివేట్ అవుతుంది. సో ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఇట్లా అయినా చేసుకోండి. ఓకేనా? హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే ఇట్లా అయినా సరే చేసుకోండి. ఓకేనా? అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం ఇది కూడా
కూడా చేసుకోండి. సో మీకు ఏది నచ్చుతుంది, ఎందుకంటున్నానంటే ఒక పాట రూపంలో చేస్తే ఇంకా అద్భుతంగా మనసు హాయిగా ఉంటుంది. సో ఎప్పుడైతే మన మనసు ఆనంద స్థితిలోకి వెళ్తుందో మోక్ష ప్రాప్తి, ఇక్కడ మనము ఏదైతే లిబరేట్ అవుతాం అన్నమాట, నెగిటివిటీని అంతటిని కూడా లిబరేట్ చేసుకుంటున్నాను, అంటే అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటున్నాను. నేను ఐఆమ్ అంటే ఏది నేను చేయాలనుకుంటున్నాను అంటే రెస్పాన్సిబుల్, యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఏ పని చేసినా సరే అది దైవకంగా, సో పాజిటివ్ ఎనర్జీతో, ఓకేనా. సో ఇక్కడ వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. ఏ పని చేసినా సరే దాంట్లో స్థిత ప్రజ్ఞతతో మనం చేయాల్సిన పనులు నిదానంగా చక్కగా పాజిటివ్ ఎనర్జీతో చేయడం. అలాగే పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా వాళ్ళకి ఒక అంటే వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు అంటూ మనం ఇవ్వాలి, అంతేగాని అటాచ్మెంట్తో ఉండకూడదు. సో ఏ దాంతో కూడా అటాచ్మెంట్ ఉండకూడదు. మనీ కావాలి, ఓకేనా, అవసరాలకు కావాలి, సో అంతవరకే అటాచ్మెంట్తో ఉండాలి. అట్లానే మెయిన్గా పిల్లలతో, సో పిల్లలను కూడా మనకి వాళ్ళ కెరియర్లో ఏం చేయగలిగితే అది మనం చేయాలి. సో అంతేగాని వాళ్ళతో ఎక్కువ అటాచ్మెంట్, అంటే అటాచ్మెంట్తో ఉండకుండా చక్కగా రెస్పాన్సిబిలిటీగా చేయాలి ప్రతిదీ. అలాగే భార్యాభర్తల విషయంలో కూడా అంతే. సో చక్కగా భార్యాభర్తలు కూడా అలాగే అనుకూలంగా ఉండడము, రెస్పాన్సిబుల్గా ఉండడం చేయాల్సింది. అలాగే తల్లిదండ్రులు కూడా వాళ్ళకి చేయాల్సింది మనం ఎంతవరకు చేయగలిగితే రెస్పాన్సిబుల్గా చేయడం, వాళ్ళకి ఏం కావాలన్నది మనం తీర్చు. సో అలాగా ఏ దాంతో కూడా అటాచ్మెంట్తో కాకుండా రెస్పాన్సిబుల్గా చేయడం. సో దానివల్ల ఏమవుతుందంటే దేని పట్ల మనకి కోరిక కానీ వ్యామోహం కానీ ఉండదు. సో అవసరాన్ని బట్టి మనము వాటిని యాక్సెప్ట్ చేసేటువంటి గుణం మనకు వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అటాచ్మెంట్ కాకుండా రెస్పాన్సిబిలిటీతో మనం చేయాల్సినటువంటివన్నీ కూడా. సో ఇక్కడ ఏమంటారంటే ధర్మపరంగా, ఓకేనా. సో పాజిటివ్ ఎనర్జీతో ఏది కూడా మనము అంటే ఇక్కడ మనము ఏదైతే ఇస్తామో అక్కడ ఏమంటారంటే కుడి చేతితో ఇచ్చేది ఎడం చేయికి తెలియకూడదు. అంటే అర్థం ఏంటంటే ఇవ్వడమే, కానీ దాని నుంచి మళ్ళీ తిరిగి ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఎక్స్పెక్టేషన్ షుడ్ నాట్ బి దేర్. యూ షుడ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇస్తున్నాం అంతే, అప్రిషియేట్ అదర్స్, అలాగే అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. నీ సెల్ఫ్ని నువ్వు అప్రిషియేట్ చేయడము. సో అన్కండిషనల్ స్టేట్ ఆఫ్ లవ్, ప్రేమను కూడా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో యూ షుడ్ గివ్, అంతే, ఇవ్వడమే. సో ఇక్కడ ఏంటంటే మనము ఇచ్చేటువంటి తత్వంతో ఉండాలి, కానీ ఏది కూడా మనము మ్యాక్సిమం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇలా ఏంటంటే ఎప్పుడైతే మనము ఇస్తామో ఆటోమేటిక్గా భగవంతుడు మనకి అన్ని రకాలుగా వాళ్ళు మనకి ఆ ఎనర్జీస్, ఆ కోటి దేవతలు, అలాగే అందుకని మాటే మంత్రం అని కూడా చెప్పారు. సో మనం ఏదైతే మాట్లాడతామో అది చాలా ప్రేమపూర్వకంగా ఉండాలి, ఎవరిని కూడా హర్ట్ చేయకూడదు. సో ఏదైతే మనము ఏది ఇస్తామో అది ఎన్నో రెట్లు తిరిగి మనకి వస్తుంది. సో ఇవన్నీ కూడా చక్కగా ఈరోజు చక్కటి నియమబద్ధంగా పాటించండి, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. అలాగే ఇయర్ అంతకు 2026 కూడా సక్సెస్ఫుల్ ఇయర్, బ్యూటిఫుల్ ఇయర్, వండర్ఫుల్ ఇయర్ అని మనసులో అనుకొని చక్కగా చేసుకోండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.